రాత్రికాల సమయంలో ప్రార్థనలో ఏకీభవించుటకు ఆన్లైన్ మాధ్యమం ద్వారా మీరు ఇక్కడికి కూడినందుకు మీకు వేల కొలది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. కళ్ళు మూసుకొని మనము ప్రార్థనలో ఏకీభవించుదాం. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా పరలోక రక్షక దేవా, నీకే వేల కొలది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో కొద్ది సమయం మీకుతో గడుపుటకు మాకు సహాయం దయచేసినందుకు మీకే వేల కొలది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయాన్ని చూడలేక ఎంతమంది అయితే మరణించుంటారో మాకైతే తెలియదు, కానీ దేవా మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి మాకు సమయం ఇచ్చి మమ్మల్ని కాపాడుచున్నందుకు మీకే వేల కొలది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ పగలంతయు మమ్మల్ని కాచి కాపాడి రక్షించినందుకు మీకే వేల కొలది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. సాయంకాల సమయంలో మేము ప్రార్థించుకుంటకు ఈ సమయం దయచేసినందుకు వందనాలు దేవా. ప్రభువా, మరి కీర్తనలు 139 11 వచనంలో చెప్పినట్టు తండ్రి, 11, 12 వచనాల్లో చెప్పినట్టు మీకు చీకటి అయినను చీకటి కాకపోను, రాత్రి కూడా పగటి వలె చెప్పినారు తండ్రి. ప్రభువా, మీకు రోజంతయు ఒకేలాగా ఉంటుండగా తండ్రి, మాకు రోజులో ఉదయము సాయంకాలము దయచేసి తండ్రి ప్రభువా మాకు ప్రార్థించుకుంటకు సహాయం దయచేసినందుకు వందనాలు తండ్రి. ఈ రోజంతటిలో ప్రభువా మరి బిడ్డలు వారి పనులలో మరి బయటికి వెళ్ళి వచ్చి ఉంటుండగా తండ్రి, వారికి సహాయం దయచేసినందుకు మీకే వేల కొలది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. మీరు చెప్పిన ప్రకారం తండ్రి, నన్ను నమ్మవాని అందు సమస్తము చేయగలని చెప్పిన దేవా. ప్రభువా, మరి ఎవరైనా బిడ్డలు తండ్రి మరి ఈరోజు ఏదన్నా ఇబ్బందులు కలిగి ఉంటే తండ్రి, వాటిని తీసివేసి వాటికి సహాయం దయచేసినందుకు వందనాలు తండ్రి. ఎవరైనా బిడ్డలు ఆపదలో ఉండి మరి వారిని కాపాడి ఉంటే మీకే వారు స్తుతులు చెల్లించుకునే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. సహాయం దయచేయండి తండ్రి. అలాగే తండ్రి, మరి ఉద్యోగాలు చేయుచున్న బిడ్డలు దూర ప్రాంతం వారి డ్యూటీ నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్ళి మరి సాయంకాల సమయంలో కుటుంబంతో కలిసి ప్రార్థించుకుంటుండగా తండ్రి, వారికి సహాయం దయచేసినందుకు వందనాలు తండ్రి. అదేవిధంగా తండ్రి, బిడ్డలు చదువు నిమిత్తం బయటికి వెళ్ళి వచ్చి ఉంటుండగా తండ్రి, వారికి కూడా సహాయం దయచేసినందుకు వందనాలు తండ్రి. హాస్పిటల్లో ఉన్న బిడ్డలు దేవా, మరి మాకు సహాయం దయచేయం ప్రభువా అని అడుగుచుంటుండగా దేవా, వారికి సహాయం దయచేయండి తండ్రి. వారి వ్యాధిని బట్టి తండ్రి వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు త్వరగా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి తండ్రి, మా దేవుడు మాకు స్వస్థత కలుగు చేశాడు, మాకు నెమ్మదినిచ్చాడు అని చెప్పుకునే భాగ్యం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అదేవిధంగా తండ్రి ప్రభువా, మరి మాకు ఎటువంటి ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయో మీకే బహాటంగా తెలుస్తున్నాయన. మరి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న బిడ్డలను దీవించండి తండ్రి, వారికి ఉద్యోగం దయచేయండి తండ్రి. ఈ ఉద్యోగాలు వచ్చి ఉన్న బిడ్డలు ఉద్యోగ సంతోషంలో మిమ్మల్ని స్తుతించుకుంటుండగా వారికి సహాయం మరి రాబో రోజుల్లో ఆ ఉద్యోగాలలో ఏ విధంగా చేయవలనో వారికి నేర్పించండి తండ్రి. అదేవిధంగా తండ్రి, ఇంకను అనేకమైన బిడ్డలు మరి వివాహ ప్రయత్నాల్లో ఉంటుండగా వారికి సహాయం దయచేయండి. అలాగే తండ్రి, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులందరినీ దీవించండి తండ్రి. వారికి కావాల్సిన నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో మా పడకల్లో పడి నేను నిద్రిస్తుండగా దేవా, మాకు ఎటువంటి సైతాన్ శోధనలు ఇరుకులు ఇబ్బందులు లేకుండా తండ్రి సుఖమైన నిద్రను కలుగచేసి నీ నీతి స్వరణ కంటే ముందుగా లేచి నిన్ను స్తుతించుకునే భాగ్యం మాకు కలుగచేస్తారని తిరిగి రానైన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. బిడ్డలారా, ఈ ప్రార్థన మీకు ఏకీభవించినందుకు వందనాలు. ఈ ప్రార్థన మీకు సహాయకరంగా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా దేవుని నామంలో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. దేవుని దీవెనలు మీకును మీ కుటుంబానికి మెండుగా ఉండాలని ప్రార్థిస్తున్నాం. ఆమెన్.